హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్త. రైతు భరోసా, పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే మనకిక్కడ రావడం అయితే జరిగింది. ఈ రెండు పథకాలకి సంబంధించి అర్హుల జాబితాని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ విడతలో భాగంగా ఈ రెండు పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాలో జమ కావాలి అంటే ఒక ఇంపార్టెంట్ 3 పనులైతే చేయాలి అని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. అసలు ఈ యొక్క 3 పనులు ఏంటి, ఈ పథకాలకి సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనేటటువంటి వివరాలని, అదేవిధంగా జాబితాని ఏ విధంగా ఆ లిస్టుని చూసుకోవాలి అనేటటువంటి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం 12,000 రూపాయలని రైతు భరోసా పథకంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని శ్రీ మోదీ గారైతే మనకి ప్రతి విడత 2,000 రూపాయల చొప్పున సంవత్సరం మొత్తం మీద 6,000 రూపాయలని పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చేయాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి పనులు ఏంటి అంటే, మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏది అయితే ఉందో దానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు లింక్ అనేది ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితేనే మీకు డీబీటీ సిస్టంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మనం అనడం జరుగుతుంది. ఆ పద్ధతిలో మీకైతే ఈ డబ్బులు జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక రెండవది చూసుకున్నట్టయితే, మీరు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాలి. ఈ కేవైసీ లేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. మూడవది చూసుకున్నట్టయితే, రైతు గుర్తింపు కార్డు అని చెప్పేసి మనం చాలా రోజులుగా చెప్తున్నాం. ప్రతి రైతన్న రైతు గుర్తింపు కార్డు చేసుకోవాలి అని చెప్పేసి. ఈ మూడవది అయినటువంటి రైతు గుర్తింపు కార్డు మీరు ఏఈఓ ఆఫీస్లో కానివ్వండి, మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో కానివ్వండి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ కార్డు ఉన్నటువంటి వారికే ఈ 2 పథకాలు, అన్నదాత సుఖీభవ 3వ పథకానికి సంబంధించిన పూర్తి అమౌంట్ అనేది మీ ఖాతాలలో జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ అర్హుల జాబితాని కూడా ఎలా చూసుకోవాలో చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రైతులకి సంబంధించి అఫీషియల్ సైట్ అయితే ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి. దీన్నైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ పేజీకి మీరైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. దీనిపైన వన్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీ జిల్లా ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అంటే ఇక్కడ మండలము, మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత విలేజ్, మీ విలేజ్ ఏది అయితే ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్, వారి యొక్క పూర్తి వివరాలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పేరు ఉన్నట్టయితేనే మీకు రైతు భరోసా డబ్బులు కానివ్వండి, పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి, అన్నదాత సుఖీభవ డబ్బులు కానివ్వండి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పేరు ఉందా లేదా మీ స్టేటస్ని చెక్ చేసుకోండి. ఆ తర్వాత కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్కి సంబంధించి, రైతు భరోసాకి సంబంధించి, అన్నదాత సుఖీభవకి సంబంధించి పూర్తి వివరాలు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ప్రజాసేవ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.